రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా జరుగుతున్న పాలిటిక్స్ అలాగే జాతీయ రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తల్ని చూద్దాం. నేడే తుది విడత 57 స్థానాలకు దేశవ్యాప్తంగా పోలింగ్ కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయింది. బరిలో ఉన్న కీలక నేతలు నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ నుంచి, అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి, మీసా భారతి పాటలీపుత్ర, ఇంకా కంగనా రనౌత్ మండి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇలా చాలామంది కీలకమైన నాయకులు ఇవాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ ఉన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఇవాళ సాయంత్రం 7 విడతల ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత 6:30-7 గంటల సమయంలో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో మా పార్టీ నాయకులు పాల్గొబోరు అంటూ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకు అంటే టీఆర్పీలు పెంచే ప్రయత్నాలు అలాగే ఊహాగానాలను పెంచే ఆస్కారం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా, అధికార ప్రతినిధులు ఎవరు కూడా ఈ చర్చల్లో పాల్గొనరు అంటూ కాంగ్రెస్ తేల్చేసింది. అంటే ఓటమిని అంగీకరించడమేనా అంటూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తున్న వార్తను చూస్తూ ఉన్నాం. ఓటరు నాడిపై ఎవరేం చెబుతారో ఇవాళే ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడవుతాయి. అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కో రకంగా ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న పరిస్థితి. ఒకే సంస్థ ఒక రాష్ట్రంలో ఒక రకంగా, మరో రాష్ట్రంలో ఇంకొక రకంగా రిపోర్ట్స్ ఇస్తూ ఉన్న పరిస్థితి. కొన్ని సంస్థలు అయితే ఒక ఎన్నికల్లో చాలా యాక్యురేట్గా వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే మరో ఎన్నికల్లో వాళ్ళ రిపోర్ట్ ఫెయిల్ అవుతూ ఉన్న పరిస్థితిని మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. ఇక ఖర్గే ఒక క్లారిటీ ఇచ్చేశారు. ప్రధానిగా రాహులే నా అభిమతం అంటూ ఉన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉండాలనేదే తన అభిమతం అంటూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఇక భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర ప్రయత్నం చేసిందనే వార్తను చూడొచ్చు. బీజేపీ వ్యతిరేక ప్రచారం కోసం వినియోగం, ఆ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామంటూ ఉన్నారు చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ. ఇక రేపు లొంగిపోతా అంటూ ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఈ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు కోర్టు అనుమతినిచ్చింది, షరతులతో కూడిన అనుమతి. సో ఇవాల్టితో ఆ గడువు ముగుస్తుంది కాబట్టి రేపు లొంగిపోతా అంటూ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా తల వంచను అంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ పథకాలు బంద్ అనే వార్తను నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు, పథకాల నిలిపివేతతో తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన పథకాలకు మంగళం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, సీఎం బ్రేక్ఫాస్ట్ అన్ని బంద్, దళిత బంధు, బీసీలకు 1,00,000, విదేశీ విద్యానిధి మాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సాగునీటి ప్రాజెక్టులకు అదే గతి, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న ఆలోచనే కారణమంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక గుడ్ బై హైదరాబాద్, ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు, రాష్ట్ర విభజనకు రేపటితో 10 ఏళ్లు పూర్తవుతూ ఉన్నాయి. అమరావతితో ఏపీకి సొంత రాజధాని, జగన్ 3 ముక్కలాటతో మళ్లీ అనిశ్చితి, ఏ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర, ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టని వైసీపీ, కేసీఆర్తో అవసరాలే ముఖ్యమని జగన్ భావించారు, హైదరాబాద్లోని భవనాలన్నీ అప్పగించారు అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో చూస్తుంటే నమస్తే తెలంగాణలో రాజధానిపై ఉమ్మడి వాదన అనే వార్తను చూడొచ్చు. 10 ఏళ్లైనా ఏపీకి రాజధాని కరువైంది, రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు, హైదరాబాద్పై మళ్లీ ఏపీ నేతల కన్ను పడింది, పాత రాగం అందుకుంటూ ఉన్నారు కొంతమంది నేతలు, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురు వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతూ ఉన్నారనే వార్తను నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక అక్టోబర్లో తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒకేసారి పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం ఉందనే వార్తను చూడొచ్చు. ఇక అప్పటికి బీసీ రిజర్వేషన్లు కొలిక్కి తెచ్చే కసరత్తు జరుగుతోందనేది ఈ వార్త. ఇక నెక్స్ట్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది.
రేవంత్కు పౌరుషం ఉంటే కేసీఆర్పై చర్యలు తీసుకోవాలి. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బలిదేవత కాంగ్రెస్సే, వందలాది మంది అమరులైంది ఆ పార్టీ వల్లే అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. దాంతోపాటు వేడుకలకు రండి అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ ఆహ్వానం ప్రత్యేక లేఖ పంపించారు. సానుకూలంగా స్పందించారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైంది. వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. పోలీస్ స్టేషన్లో టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పాటు చక్రం తిప్పిన సజ్జలపై తొలిసారిగా కేసు నమోదైందన్న వార్త ఈనాడులో చూడొచ్చు. ఇక మాకు మీరు మీకు మేము అంటూ ఒక వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం ప్రయత్నం చేసింది. పులివెందులలో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగాయనేది ఈ వార్త సారాంశం. కడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాష్ వర్గానికి ఓటమి భయం పట్టుకుంది. టీడీపీతో చీకటి ఒప్పందానికి అవినాష్ ప్రయత్నించారు. 25 బూతులలో తమకు ఓట్లు వేయిస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన పెట్టారు. జగన్ ఓట్లకే గండి కొట్టే ప్రయత్నం చేశారు. భాస్కర్ రెడ్డి సందేశానికి బీటెక్ రవి నో అన్నారు. అయినా కడప లోక్సభ పరిధిలోని మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తమానం ఒకే చోట పరస్పరం ఓట్లు వేసుకున్నట్లు ప్రచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు అనైతిక ఒప్పందాలకు ప్రపోజల్స్ పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి సస్యమిరా అన్నారన్న వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ఇది ఈసీ వివక్షే అనే వార్తను చూడొచ్చు. పేరు, హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం అంటూ హైకోర్టుకు నివేదించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి అండ్ వీరారెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులు ఒక్క ఏపీలోనే అమలు చేస్తూ ఉన్నారు అంటూ ఈసీ నిర్ణయాన్ని అబ్జెక్ట్ చేస్తూ ఈ వార్తను చూడొచ్చు. ఇక కవ్వించి కలబడాలి అనే వార్తను సాక్షి బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారట. పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పథక రచన చేశారు చంద్రబాబు. కౌంటింగ్ కేంద్రాలు బయట హింస రాజేయడమే లక్ష్యం. కొమ్ము కాసే అధికారుల అండతో వ్యూహం అమలుకు పక్కా ప్రణాళిక. రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను వెళ్లగొట్టడమే లక్ష్యం. ఈసీ నిర్లిప్త వైఖరిపై ప్రజాస్వామ్యవాదులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను సాక్షిలో చూస్తూ ఉన్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం.